హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఈరోజు దేశమే కాదు ప్రపంచమే మెచ్చేటటువంటి ఒక చక్కని ఊరు గురించి మీకు తెలియజేయడానికి వచ్చేసాను. ఆ కథనంలోకి వెళ్ళిపోదామా. అక్కడ అదో పెద్ద పండుగ. అమ్మాయి పుట్టగానే అంబరాలు సంబరాన్ని అంటుతాయి. పాపను చక్కగా బుట్టలో పడుకోబెట్టి నెత్తిపైన పెట్టుకొని ఆ ఊరి వాళ్ళంతా అడవిలోకి వెళ్తారు. అక్కడ పాప పేరు మీద గుర్తుగా 111 మొక్కల్ని నాటుతారు. ఇందుకు సహాయం ఆ ఊరి వాళ్ళంతా కలిసి చేస్తారు. ఆకాశంలో సగం అమ్మాయి అనే సత్యాన్ని నిజం చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూనే అమ్మాయికి ఆసరాగా నిలుస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఊరు గురించి ఈరోజు మీ కథనంలో. ఆ ఊరు పేరే పిప్లాంట్రీ. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్సముంద్ జిల్లాలో ఉంది ఈ అందమైన గ్రామం పిప్లాంట్రీ. ఒకప్పుడు అది కూడా మనలాంటి మామూలు ఓ పల్లెటూరే. భూగర్భ జలాలన్నీ 600 నుంచి 700 మీటర్ల దూరంలో ఉండి ఆడపిల్ల పుడితే కాస్త వేరే రకంగా చూసినటువంటి ఓ పల్లెటూరే. కానీ అక్కడ మార్పు తెచ్చాడు ఒక వ్యక్తి. అతని పేరే శ్యామ్ సుందర్ పలివాల్. ఆయనకు కూడా ఇద్దరు కూతుళ్ళు వరుసగా పుట్టేసరికి వాళ్ళ కుటుంబంలో కూడా కాస్త వేధింపులు అయ్యాయి. దీన్ని మార్చాలని అనుకున్నాడు అతను. చుట్టూరా గ్రామాలని వెతికాడు. అక్కడే ఉన్న ఓ గ్రామంలోకి వెళ్తే అక్కడ 14 సంవత్సరాలుగా పెళ్ళి అనేదే లేకుండా ఉంది అని తెలిసింది. ఎందుకా అని ఆరా తీస్తే అక్కడ పుట్టిన అమ్మాయిల్ని పుట్టినట్టే చంపేసేవాళ్ళట. అమ్మాయిలంటే అంత లింగ వివక్ష అక్కడ ఉండేది. ఇది విన్న తర్వాత అతనికి బాధ అనిపించింది. తిరిగి ఊరు చేరాడు. కాకపోతే ఓ గట్టి సంకల్పంతో. ఆ నిర్ణయమే ఇప్పుడు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ ఊర్లో ఎవరికి ఆడపిల్ల పుట్టినా ఆ ఊర్లో 111 మొక్కలు నాటాలి. పాప పుట్టగానే చక్కగా వనంలోకి తీసుకెళ్తారు. అక్కడ పాప పేరిట చాలా చక్కని పెద్ద పెద్ద వృక్షాలను, ఔషధ వృక్షాలను అందరూ కలిసి నాటుతారు. అదే సమయంలో ఆడపిల్లకు భరోసాగా మేమున్నామంటూ ఊరంతా కలిసి 28,000 రూపాయలని జమ చేస్తారు. బిడ్డ పుట్టినటువంటి తల్లిదండ్రుల నుంచి 10,000 రూపాయలు తీసుకుని దాన్ని కూడా జమ చేస్తారు. ఈ డబ్బునంతా ఆ పాప పెరిగేటప్పుడు ఆమెకు అవసరమైనప్పుడల్లా తీసి ఇస్తారు. ఇదంతా వాళ్ళంతా కలిసి చూపుతున్నటువంటి ఐకమత్యం. ఎన్నో లక్షల చెట్లను ఇప్పటివరకు అక్కడ నాటారు. ఆ చెట్లకు పురుగులు, దోమలు లాంటివి ఏవీ ఆశించకుండా ఉండేందుకు వాటి చుట్టూరుగా ఎన్నో వేల కలబంద మొక్కల్ని కూడా నాటారు. కలబంద ఇంత మంచి చేస్తుందని తెలుసుకున్నటువంటి వాళ్ళు అదే సమయంలో కలబంద ద్వారా జెల్స్, క్రీమ్స్ లాంటివి తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఆర్థిక పరిపుష్టి పొందింది ఆ ఊరు. ఇప్పుడు ఆ ఊరిలో ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు అక్కడ భూగర్భ జలాలు కేవలం 10 మీటర్ల లోపలే ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో దూరం నీళ్ల కోసం నడిచిన ఆ ఊరు ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు వాళ్లకు నీరు సమృద్ధిగా లభిస్తోంది. సామాజిక మార్పుకు, పర్యావరణ నిర్వహణకు ఒక చక్కని ఉదాహరణ ఈ పిప్లాంట్రీ. ఒక పల్లెటూరు తలుచుకుంటే ఎంతటి ఘనమైన విజయాన్ని సాధించగలదో దానికి నిలువుట అద్దం ఈ పిప్లాంట్రీ. పిల్లలకు రక్షణ కల్పిస్తూనే ఇటు అడవిని పెంచుతూ ఆడపిల్ల ఎంత అవసరమో అడవి కూడా అంతే అవసరమని ప్రపంచానికి చాటి చెప్పుతున్నటువంటి అద్భుతమైన ఊరు ఈ పిప్లాంట్రీ. ఎవరో వచ్చి ఏదో చేయాలని అసలే లేదు. మనకు కావాల్సిందల్లా ఓ గట్టి నమ్మకం, ఓ దృఢ సంకల్పం. అలాంటి సంకల్పం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలా తనను తాను పరిచయం చేసుకున్న ఈ విలేజ్ పిప్లాంట్రీకి మనందరం ఒక సెల్యూట్ చేయకుండా ఉండగలమా? ఈ పిప్లాంట్రీకి అభినందనలు తెలుపుతూనే మనం కూడా అలాంటి పనులు చేస్తూ ఆదర్శవంతమైన గ్రామం మరియు పట్టణంగా మారాలని కోరుకుంటున్నాను. ఆ గ్రామ ప్రజలు చేసిన మంచి పనిని 10 మందికి చేరేలాగా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మరవకండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాలో బాధ్యతను మరియు మంచి మంచి అంశాలని మీకు చేరవేయడానికి కాస్త ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ స్టోరీస్. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు. ధన్యవాదాలు.